అండ్ అట్లనే చూసుకున్నట్టయితే సరే ఏదైతే ఈ వాటర్ గురించి చూసుకున్నట్టయితే మొన్న మనం చూసాం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేను ఆపేసా అని చెప్పేసి మాట్లాడారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించి నేను అట్లాంటిది ఏం చేయలేదు అట్లా అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఏంటి సార్ ఏం జరుగుతుంది ఒకరికొకరు? ఈ రోజు దాకా రాయలసీమకి బొక్క నీళ్లు ఎప్పుడో తెలుగు గంగ మహానుభావుడు రామారావు గారి ధర్మం అనే దానికి ఒక ప్రాయోజిత కార్యక్రమం నడిచింది. ఈరోజు వీళ్ళు నిన్ను మాట్లాడేస్తున్నారు కదమ్మా, నువ్వు కేజీఎఫ్ సినిమాని తలపించే స్థాయిలో ఎంత పని చేశాడు చూడు ఒకసారి. నేను కాదు, నమస్తే తెలంగాణ వాళ్ళు రాశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే చెప్పిందో, బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం అంటే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి తీసుకెళ్ళి వాటరే తప్ప చూడు ఆ టన్నల్స్ ఎన్ని కొట్టారు. వీళ్ళ మధ్యలో గ్రీన్ వెళ్ళి దానికి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి పర్మిషన్స్ క్యాన్సిల్ అని చెప్పారు. నీకు వీడియో ఇస్తాను వెనక ప్లే చేయి. అంటే నేను అంటుంది ఏంటంటే రాయలసీమకి 880 అడుగుల పైచిలుక శ్రీశైలం డ్యాంలో ఎక్సెస్ వాటర్ వస్తేనే బ్రిజేష్ ట్రిబ్యునల్ నుంచి మనకేం చేశారంటే ఆ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి వాటర్ తీసుకెళ్ళమన్నారు. మొన్న చూడు 11 లక్షల క్యూసెక్లు పైకి వచ్చి ప్రకాశం బ్యారేజ్ ఎత్తిపోద్దని భయపడి సత్యం. మరి పోతిరెడ్డిపాడు టర్న్ అయింది అనుకో, నిజంగా వెళ్ళింది అనుకో, ఎంత వెళ్ళింది వాటర్? అంత హిట్ అవ్వకపోయింది కదా, ఆగిపోయేది కదా. రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి నేను మొన్న కూడా చెప్పాను. ఏ ముఖ్యమంత్రి అడిగినా దట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అంటాడు. ఇప్పుడు కలవకుర్తి నెట్టంపాడు ఇవన్నీ కూడా ఇక్కడ మన తెలంగాణ ప్రాజెక్ట్. అటుపక్క కోసం గాలేరు నగరి హంద్రీనేవా ప్రాజెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి బాధ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనకి ఉదాహరణకి ఫ్లడ్ టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వాతావరణ శాఖలు ఇరిగేషన్ శాఖకి ఒక ప్రాథమిక అంచనా ఉంటుంది కదా. సరే 880 అడుగులు పై టన్ను ఇవాళ వస్తుంది. ఇప్పుడు గతంలో మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నార్సాగర్ని నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ని రెండింటినీ కిందకు వదిలేశారు నీళ్ళు. ఎవరు? కేసీఆర్ గారు గవర్నమెంట్లో. మేమందరం అనుకున్నాం ఏంటిది వాటర్ ఇప్పుడు చాలా ఇది వర్షాకాలం కదా, ఫోర్కాస్టింగ్ అంటే ఫోర్కాస్టింగ్ హెవీ తుఫాన్లు ఉన్నాయని. ఎంత చక్కగా నిండే తెలుసమ్మా డ్యాములు మనకి. సాగర్ ఫుల్ వాటరు అండ్ ప్రకాశం బ్యారేజ్ ఫుల్ వాటరు అండ్ స్టార్ట్ అయిన శ్రీశైలం డ్యామ్ కూడా ఫుల్ అయ్యింది. అంత డ్రైన్ చేసుకున్న తర్వాత మనకు అంత ఉపయోగపడ్డది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఇప్పుడు గత మీరు అగ్రిగేట్ను ఒక 5-6 సంవత్సరాలు బట్టి చూసుకుంటే వర్షపాత ధోరణి ఎలా ఉంది? బాగానే ఉన్నట్టు కదా. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు మనకి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకంకి అక్కడెక్కడో దీని దగ్గర నుంచి తీసుకెళ్తున్న వాటర్ టన్నల్స్ అవన్నీ చేశారు కదా. దీనికన్నా ముందు ప్రొయాక్టివ్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక 6 TMCలు వాటర్ తరలిస్తుంది కదా. ఎందుకు? ఈ ఫ్లడ్ టైంలో ఎక్సెస్ 45 TMCs వాటర్ వస్తుంది. దగ్గర 90 TMCs కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ప్రాబబిలిటీస్. 45 అయితే అగ్రిగేట్ని చెప్తున్నారు. సో ఈ 45 TMCs ముందు తరలించుకోవడానికి ప్రపోజల్స్ ఏదైనా 2 స్టేట్లు పెట్టుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు మనకి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తీసుకుందాం. మిషన్ భగీరథ ఏంటి? మిషన్ కాకతీయ అంటే చెరువులు పూడికలు తీస్తే వర్షకాలంలో నీళ్ళు ఉన్నాయనుకో తప్పే ఉంది. అలా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాటర్ ఉదాహరణకి 3 పంటలు పడుతున్న ఉభయ గోదావరి జిల్లాల పంటలు చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్లడ్ వాటర్ కన్నా ముందు వచ్చిన వాటర్ని తరలించుకొని ఫ్లడ్ వాటర్ స్టోరేజీలు పెట్టుకుంటూ లేదా ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం లేదా ఇంకేమైనా ఉన్న ప్రాజెక్టులకి లేదా పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేయడానికి ఏదో ఉపయోగపడుతున్నాయి అనుకో, వాటర్ ఎక్కడికి పోతుంది? నీరు పళ్ళ మేరకు బోన్లో ఇంకినా బోర్ కొట్టిన నీళ్ళు వస్తాయి కదా. ఇది స్టేట్ గవర్నమెంట్ పరివ్యూలో నీకు మళ్ళీ చెప్తున్నాను. ప్రాజెక్ట్ ప్రొసీజరు అప్రూవల్, కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలెట్టిన వెంటనే అప్రూవల్ వచ్చాయి. ఆ తర్వాత దగ్గర 14-24 అప్రూవల్ తెచ్చుకున్నారు వాళ్ళు. అవన్నీ ఫేజెస్ వరకు వచ్చాయి. ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా జగన్మోహన్ రెడ్డి అదే ప్రపోజల్ అంటే ఎన్జిటి కంప్లైంట్ ఇచ్చాం, ఎన్జిటి వాడు ఇచ్చేస్తారంటే అలా పనేది. మీలో ఇసుక తవ్వుకుని పోలే కదా, మీలో ఇసుక తవ్వుకుని పోతేనే కదా 100 కోట్ల పెనాల్టీ వేసింది ఎన్జిటి. ఇసుక రీచ్లు పెట్టుకొని పోతే బ్రిడ్జింగ్ చేస్తేనే కదా, మిషన్లు పెట్టి ఇసుకలు లాగేస్తుంటే దానికి కదా పెనాల్టీలు వేసింది. ఇదేముంది? కాలువలు తవ్వి సొరంగాలు తవ్వి నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమం. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, దగ్గర 2.5 లక్షల ఎకరాలు ప్రకాశం జిల్లా కిందనంతా సాగుకు వస్తాయి. ఇది 5-6 లక్షల పైచిలకు వాటర్ ఇది సాగుకు వస్తాయి. తప్పేముందంటాను. ఇప్పుడు మన పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నగరి, గాలేరు నగరి, అందరి అవన్నీ కంప్లీట్ చేయండి. 54 లక్షల ఎకరాల పైచిలకు సాగుకు వస్తే పోయి కాలాలు వెళ్ళక నాకు అర్థం కాదు చేయడానికి. రేపు బడ్జెట్ అలొకేషన్స్ ఇమ్మని చూద్దాం. మనం 2 బడ్జెట్లు చూసాం ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి. రాయలసీమ ఎత్తిపోతల పథకంకి ఏమైనా రూపాయి అలొకేట్ చేశారా?
పోనీ ఎన్జిటికి ఇది ఉంది కదా, వీళ్ళు అట్లీస్ట్ కరస్పాండెన్స్ స్టార్ట్ అయిందా? అంటే ఈ ప్రభుత్వం అన్నది ఏంటి, గత ప్రభుత్వం చేసిన వాడిని ఇంకా మేము చేయము, మాకు నచ్చింది మేము చేస్తా ఉన్నాను, మీకు ప్రభుత్వాలు ఇస్తున్నారు ప్రజాస్వామ్యంలో. తమాషాలుగా ఉంది వీళ్ళందరికీను. రామానాయుడు మాట్లాడుతున్నాడు కదా, ఆయన బాగా మాట్లాడాడు. ఏంటి 2 టెంట్లు కట్టి గోడారాలు కట్టి ఏదో వేశారని. చూడయ్యా చూడు ఎన్ని ఇది కంప్లీట్ చేస్తే ఆ టన్నల్స్ ఏ లెవెల్కి వస్తుందో చూసుకో ఒకసారి. ఈ కాలువ చూడు, 18 కిలోమీటర్ల టెన్యూర్ కాలువ కాంక్రీట్ వేసుకుని డే అండ్ నైట్ వర్క్ చేసింది. స్పాన్ ఆఫ్ నో టైం. నేను కదా నమస్తే తెలంగాణ అతను రాశాడు కదా, 87% కంప్లీట్ చేసుకుంటున్నారు వాళ్ళని. అంటే ఒక పేస్తో పని చేయడం తప్ప. వీళ్ళు గుప్త నిధులు తవ్వి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక పారామీటర్స్ ఉంటాయి కదా, ఇక్కడ పలానా లేరు పడుతుందనే తవ్వుతారు కదా, అంతకని ప్రపంచం అంతా తవ్వుకుంటూ కూర్చోరు కదా. ఒక ప్రభుత్వం ఆనాటి ఉన్న ఇరిగేషన్ శాఖని సద్వినియోగపరిచింది. మీకు తల తొక్కలేదు. చదువు సంధ్య లేకపోతే ఇలాగే ఏడుస్తుంది. ప్రాథమిక అవగాహన లేకుండా మనది కాంది ఆ పోలవరం కట్టి స్థిరపడిపోతాం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం అనుకుంటే ఇలాగే ఏడుస్తాయి పనులు. మీరు ఎట్లా అంటారు సార్ చదువు సంధ్య లేదని చెప్పి? ఈరోజు చూసుకున్నట్టయితే అందరు మంత్రులు అంత బాగా చదువుకొని ఫారెన్ నుంచి వచ్చి చదువుకొని వచ్చిన మంత్రులు ఉన్నారు కదా సార్. ఏం చేయమంటారు? అక్కడిక్కడ చదువులు దేనికి? పీడబ్ల్యూడీ ఇంజనీర్కి ఏమో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ని అపాయింట్ చేస్తే ఏటవుతుంది? అలాగే ఉంటుంది. గతంలో దేవినేని ఉమ్మగారు ఉండేవాడు, పాపం కుర్చీ వేసి కూర్చున్నాడు అక్కడ. ఏమైంది? ఆయన అబాస్పాలై టికెట్ కూడా ఇవ్వకుండా మొత్తం పోలవరంలో దోచేసాడు అంటే ఏడు దోచేసాడు. బెచ్చెట్ ఆడుకుంటాడు ఇప్పుడు కూర్చుని, పదవి కూడా లేకుండా. అలాగే ఉంటాయి, అంతకన్నా ఏం లేదు. రైట్ సార్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ఈ సందర్శనాలు ఇవన్నీ కాకుండా చేయాల్సిన పని ఫస్ట్ చేయండి, చేస్తే ప్రజలకి అది ఎవరు చేయాలి? అది మీరు అన్నట్టు కేంద్రం నుంచి కదా, కేంద్ర ప్రభుత్వం చేయాలంటే ఈయనేం చేయాలి? ఢిల్లీలో కూర్చోవాలి. కూర్చుని అరే నాన్న ఇరిగేషన్ శాఖ మంత్రి మా మొహానికి పడి ఏడుస్తున్నాం కదా, రాష్ట్రానికి ఇప్పటికైనా తగలెట్టండి ఆ ప్రాజెక్ట్ని, ఇంజనీర్లు ఇచ్చిన నిపుణులకు ప్రాథమిక అంచనాలకి రెక్టిఫికేషన్ ఎర్రర్స్ మీరు చేయండి, నాతో కాలేదు కదా అని సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తే పని అవుద్ది. ఇంకా హెచ్చులకు పోతే పెచ్చులు ఊడిపోతాయి లాస్ట్కి. అంటే ఊరికే వెళ్ళి ఢిల్లీలో కలుస్తున్నారు కదా, ఎవరిని బతిమాలకోవడానికి వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రయోజనాల మీద గతంలో అయితే బయటకు వచ్చి ఇప్పుడు పలానా చంద్రబాబు అడిగారు, ఇప్పుడు అది కూడా చెప్పట్లేదు. నాకైతే నమ్మకం లేదు. అదేంటి సార్ అట్లా అంటారు? మొన్ననే మనం చూసుకున్నట్టయితే నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు ఢిల్లీకి, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా ఎందుకు వెళ్తున్నాను ఎందుకు వచ్చానని. టాగుడింతలు చెప్పి తపేల ఛానల్ మాటలు నువ్వు నేను కూర్చుని అనాలా? నేను ప్రెస్ మీట్ వచ్చింది జగన్ లోకేష్ గారి దగ్గర నుంచి, కానీ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఢిల్లీ లేను, ఇలాంటివన్నీ సాధించాం, ఈ అర్జీ ఇచ్చాం. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు కదా కాగితం, స్టాండర్డ్ ఫార్మాట్, ఇవన్నీ అడిగాం రాష్ట్ర ప్రయోజనాలకి, వాళ్ళు అయితే ఇవ్వట్లేదు. ఇదని చెప్పాడు కదా ప్రధానమంత్రిని కూర్చోపెట్టి, నాకు నా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎవరైతే అవుతారో వాళ్ళతో వెళ్తాం, మాతో కుదరదు ఇది డైరెక్ట్ చెప్పాడు. అలా చెప్పాను రాగానే జింగి చిక్కం భజన. దేవా అది దేవుడా నిన్ను మించినోడు లేడు, ప్రపంచానికే దేవుడు నువ్వు, నరేంద్ర మోడీని మించినోడు లేడు అనగానే ఒకటోసారి, రెండోసారి పవన్ కళ్యాణ్ దేవా అది దేవుడా నిన్ను మించినోడు లేడని జింగి చిక్కం భజన. మూడోసారి లోకేష్ గారు ఆయన ఇంగ్లీష్లో కూడా మళ్ళీ నమో అలా పాత బూతులు వినబడుతుంటాయి మాకు యువతల సేవలో అబ్బాబ్బాబ్బా వాట్ ఎన్ ఎలివేషన్. అలా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు కాలక్షేపం అయిపోద్ది, అంతకని ఏం లేదు. ఏమీ లేదు. నిధులు కానీ అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే సార్, ప్రజలు అడిగే క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని ప్రజలేం అడగట్లేదు, ఎవ్వరూ అడగట్లేదు. ఆ ప్రజలకి ఆ పాటి ఇంగిత జ్ఞానం ఉంటే ఈ పాటికి దరిద్రం ఉండకపోయింది. వాళ్ళు అడగరు, అదే వాళ్ళ ధైర్యం. అంటే ఈ రోజు చూసుకున్నట్టయితే ఇవాళ 2వ విడత భూసేకరణ అమరావతిలో, వాళ్ళకి బుద్ధి జ్ఞానం నడిచిందా? ఒకసారి ఆ రైతులు ఉచ్చప్పుడు ఉద్యమాలు చేశారు కదా, ఇప్పుడు తిరగబడమను నేను చెప్తున్నా. దీనికి రాబోయి 34,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదు, మళ్ళీ 2వ విడత అంటే పరుగులు ఎట్టించండి. అక్కడ ఎందుకు నష్టపోతారు? సుఖానున్న ప్రాణం దుఃఖాన్ని ఎందుకు పెట్టుకుంటారు? కలిగిన గట్టి కలో గింజం మంది మనం తాగుదాం ఎందుకయ్యా? మీకు ఏ భవనాలు కడతారు, ఇంకెందుకు ఇంత భూమి అని ఎందుకు అడగట్లేదు సార్? అడుగుతున్నారమ్మా, అడిగినవి చూపించట్లేదు. ఆ దయనీయమైన వ్యతల రైతులు ఆయన చనిపోయాడు కాబట్టి అది బయటకు వచ్చింది తప్ప మిగిలినవన్నీ సప్రెస్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది, సచివాలయం ఉంది, అన్ని బిల్డింగ్స్ అంటే ప్రజాభవనం తాత్కాలికం, అవి యూజ్ చేసుకోవడానికి రాదంటారా? ఏంటి మరి యూజ్ అవుతున్నాయి కదా, అక్కడే పడేస్తున్నారు కదా అందరూ. మళ్ళీ ఇంకేంటి అసలు నాకు తెలియదు. దురాశ దుఃఖానికి చేటు కథ మాత్రం నాకు తెలుసు, ఆశ ఎక్కువ పేక సందం కథ తెలుసు, దానికి తగ్గట్టుగానే వీళ్ళు పనిచేస్తున్నారు. అంటే గతంలో చెప్పిన నవనగరాల గురించి చెప్పారు, అంటే నగరాల గురించి ప్రభుత్వ భూములు లేవు కాబట్టి రైతుల దగ్గర నుంచి మేము భూసేకరణ చేస్తున్నాం అన్నారు. నువ్వు ఏమి మాట మార్చొద్దు. ఎవరు 9 నగరాలను ఏదైతే కడతాన్నారో 34 ఎకరాల్లోనే కడతాన్నారు. ఇప్పుడు మాట మారుస్తుంది వాళ్ళు. ఇది మున్సిపాలిటీ అవుతుంది,
గ్రేటర్ హైదరాబాద్ వద్దా మీకు కొత్త పెట్ట కథలు అంటారు ఇట్లా. స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఒకటి ఉంది ప్రోవర్బ్. ఆల్రెడీ ది స్పాయిల్డ్ ఎంటైర్ ఫార్మర్స్ కమ్యూనిటీ. నౌ ఇట్ ఈస్ యువర్ టైమ్ టు స్పేర్ ద రాడ్. మొహమాటం లేదు. ఎందుకంటే ఇంతకన్నా ఇప్పుడు ఈ 10 ఏళ్ళు బట్టి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు. ఇంకొక అంటే చూడు, అది మనకి ఒక నానుడు ఉంటుంది, మనం ఎలాగో తగలడిపోయాం కాబట్టి పక్కన కూడా తగలబడిపోవాలి అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేస్తే మనం ఏం చేయలేం. మానవత్వ విలువలు ఇవన్నిటి గురించి మాట్లాడుతుంటారు కదా అందరూ. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అర్థం కావట్లేదు. ఓ పక్కన నేను నిప్పుల్లో చేపెట్టాను కాబట్టి నువ్వు కూడా నిప్పుల్లో చేపెట్టాలన్నట్టుంటే ఏమైనా పద్ధతి అది? వాళ్ళకి సమన్యాయం జరిగిపోయింది, బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు. అంచేత మేము కూడా స్వచ్ఛందంగా ఇవ్వాలి ఈ ల్యాండ్లు, మాకు ఇవాళ 5 సంవత్సరాల్లో గ్యారంటీగా జరుగుతుంది అనుకుంటే అనొచ్చు. మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం గురించి మాట్లాడుతున్నారు. ఏమైనా అర్థం ఉందా దాంట్లో? ఏమైనా అర్థం ఉందా? 4.5 లక్షల పైచీలకి ల్యాండ్ బ్యాంక్ ఉంది మొత్తం ఏపీ మొత్తం మీద. ఈ అమరావతి చుట్టూ నా ల్యాండ్ కావాల్సి వచ్చింది. మీకు ఇంకెక్కడైనా స్టేట్లో పలానా ఇండస్ట్రీ పెడతాను పలానా దేరంటే వై కాంట్ యూ కన్విన్స్? సేమ్ భౌగోళికమైన లాజిస్టిక్స్ అని ఎక్కడేవ్వండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.